ఆగాగు అరగంట వేస్ట్. హాయ్ గైస్, ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ టాపిక్ చూద్దాం ఈరోజు. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్. ఇక్కడ మీకు ఎల్సిఎం అంటే కనుక లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మల్టిపుల్ అంటే 24 మల్టిపుల్స్, 24, 48, 72, 96. ఫ్యాక్టర్స్ వచ్చేసి 24 ఫ్యాక్టర్స్ అంటే మీకు ఏ నెంబర్ అయితే 24లో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్స్ అన్నీ కూడా మీకు 24 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇక్కడ 36, 12కి ఎల్సిఎం చూద్దాము. 13, 12, 36లో 2 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 12లో 6 టైమ్స్, 36లో 18 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 2తో డివిజిబుల్ చేస్తే 6లో 2 అనేది 3 టైమ్స్, 18లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ డివిజిబుల్ అవుతుంది. 3ని చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ 1 టైమ్, ఇక్కడ 3 టైమ్స్ అనమాట. అలాగే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ తీసుకుంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 3 తీసుకుంటే 36 వస్తుంది. 12కి 36 మల్టిపుల్ రాసుకుంటే 12, 24, 36, 48 అనేది 12కి మల్టిపుల్స్ అయితే 36కి 72 మల్టిపుల్స్ అవుతాయి. ఇక్కడ రెండిట్లో కామన్గా ఉన్నటువంటి వాల్యూ వచ్చేసి 36. ఇక్కడ మీకు 36 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే 12, 13. 12ని 4 ఇంటూ 3గా రాశాను. 4ని 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, 9ని 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. ఇక్కడ వచ్చేసి మీకు మొత్తం ఉన్న వాల్యూ 2 ఇంటూ 3. ఎల్సిఎం వచ్చేసప్పటికి మీకు మ్యాక్సిమం పవర్ వాల్యూ తీసుకోవాలి. అంటే 2 పవర్ మ్యాక్సిమం ఎంత ఉంది పవర్ వాల్యూ స్క్వేర్, అలాగే 3 పవర్ స్క్వేర్. 4 ఇంటూ 9, 36 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 25, 30, 45. 25, 30, 45 ఎలా రాసుకోవచ్చు? 25ని 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. 30ని 5 ఇంటూ 2 ఇంటూ 3గా రాయొచ్చు. 45ని 5 ఇంటూ 3 స్క్వేర్గా రాయొచ్చు. ఇక్కడ కూడా మీకు ఎల్సిఎం వాల్యూ తీసుకున్నప్పుడు 2 ఇంటూ 3 ఇంటూ 5గా తీసుకోండి. తీసుకుంటే ఇక్కడ మీకు ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఈ 2 పవర్ 1, 3 స్క్వేర్, 5 స్క్వేర్. 2 ఇంటూ 9 ఇంటూ 25, ఇక్కడ 450 ఉంటుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం అంటే 45 అనేది నాట్ డివిజిబుల్ బై 25, 30 అనమాట. అట్లాగే మల్టిపుల్స్ చూసుకోండి, ఎక్కడ చూసుకున్నా కూడా మీకు 45 ఏవేవి నెంబర్లో డివిజిబుల్ అవుతుందో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 26, 56, 104, 182కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ 26 వచ్చేసి 2 13s, 56 వచ్చేసి 14 ఇంటూ 4 ఈక్వల్ 2 క్యూబ్ ఇంటూ 7, 104 వచ్చేసి 13 ఇంటూ 8గా రాసుకుంటే 2 క్యూబ్ ఇంటూ 13గా రాసుకోవచ్చు. 182 వచ్చి 2 ఇంటూ 91 అంటే 2 ఇంటూ 13 ఇంటూ 7గా రాసుకోవచ్చు. ఇక్కడ ఈ వాల్యూస్లో మీకు కామన్గా ఉన్న వాల్యూస్ అన్నిట్లో ఉండాలి. అన్ని వాల్యూస్ తీసుకోండి. 2 ఇంటూ 7 ఇంటూ 13. అయితే పవర్ వాల్యూ వచ్చేటప్పటికి ఎల్సిఎంలో లీస్ట్ కామన్ మల్టిపుల్లో మీరు తీసుకునే వాల్యూ వచ్చేసి హైయెస్ట్ పవర్ వాల్యూ ఉండాలి. 2కి క్యూబ్ ఉంది, 7కి 1 ఉంది, 13కి 1 ఉంది. సో 728 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 18, 27 హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. 18, 27. 18కి మల్టిపుల్స్ వచ్చేసి 1, 2, 3, 6, 9, 18 ఫ్యాక్టర్స్ అనమాట. ఇక్కడ కూడా అంతే. 27కి ఫ్యాక్టర్స్ 1, 3, 9, 27 అంటే ఈ నెంబర్స్ అన్నీ అక్కడ 18తో డివిజిబుల్ అవ్వాలి. ఈ నెంబర్స్ అన్నీ 27తో డివిజిబుల్ అవ్వాలి. అలాగే 18లో తీసుకుంటే 1, 3, 9, 27, 81 హెచ్సిఎఫ్ అంటే కామన్ వాల్యూ వచ్చేసి 9 అనమాట. అదే హెచ్సిఎఫ్ అవుతుంది. అలాగే ఇంకో సెకండ్ మెథడ్ చూద్దాము. 18, 27, 81 ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్కి డిఫరెన్స్ వచ్చి 9 ఉంది, సెకండ్ 2 నెంబర్స్కి డిఫరెన్స్ 54 ఉంది. అంటే ఇందులో మినిమం డిఫరెన్స్ తీసుకోవాలి. మినిమం డిఫరెన్స్ వచ్చేసి 9 డివైడెడ్ ఎవ్రీ నెంబర్ అనమాట. సో అంటే మిగిలిన 2 నెంబర్స్ని కూడా 9 అనేది డివిజిబుల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక 3 నెంబర్స్ ఉన్నాయి చూడండి. 22, 100, 20, 21 అంటే ఈ రెండింటికి మినిమం డిఫరెన్స్ చూసుకోండి. ఈ ఆప్షన్స్లో ఏ ఆన్సర్ అని అడుగుతున్నాడు. ఈ 2 నెంబర్స్ది డిఫరెన్స్ వచ్చేసి 42 అవుతుంది. ఇదే మినిమం డిఫరెన్స్ అండి. 7 ఇంటూ 6 తీసుకున్నాము. 7, 6, 42. 6ని 2 ఇంటూ 3గా రాసుకుంటే అండ్ మనకి 2, 3, 6 అనేది కూడా ఈ నెంబర్స్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ మినిమం వాల్యూ అయినటువంటి 42 అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్
నెక్స్ట్ ఒక ఫార్ములా చూడండి. మోస్ట్ నెంబర్ ఆఫ్ డివైజెస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాక్చువల్గా మన డివైజెస్తో మనం డివిడెంట్ని డివైజబుల్ చేసినప్పుడు కోఎఫిషియంట్ రిమైండర్ ఇది అందరికీ తెలిసిందే. ఈ 4 ఆప్షన్స్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ డివైజెస్ దేనికి ఉన్నాయని అడుగుతున్నాడు. 99 తీసుకుందాం. ఇక్కడ 2 తీసేయండి, 2 స్క్వేర్ కాదు. 11 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, 9 11s వచ్చేసి మనకి 99 అవుతుంది. డివైజెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 11 పవర్ ఎంత ఉంది, ఏమీ లేదు కాబట్టి 1, 1 + 1. అలాగే 3 పవర్ ఎంత ఉంది, 2, 2 + 1 అంటే 1 + 1 ఇంటూ 2 + 1 = 6 అనమాట. నెక్స్ట్ 101, 101ని 1 ఇంటూ 101గా రాసుకున్న. పవర్ 1 ఉంది కాబట్టి 1 + 1 2 డివైజెస్సే ఉంది. 176, 4 ఇంటూ 44 లేదా 2 పవర్ 4 ఇంటూ 11 రాయండి. అక్కడ మీకు పవర్లో 4 + 1 ఉంది, 1 + 1 అంటే ఇవి మల్టిప్లై చేస్తే మళ్ళీ మీకు 176 రావాలి. 182, 2 ఇంటూ 7 ఇంటూ 13గా రాసుకుంటే పవర్లు అన్నీ 1 ఉన్నాయి కాబట్టి 1 + 1 ఇంటూ 1 + 1 ఇంటూ 1 + 1 = 8 అవుతుంది. హైయెస్ట్ అంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ డివైజెస్ అనేవి ఎక్కువ ఉన్నది 10 కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం రెండు చూడండి. 3 వాల్యూస్ ఉన్నాయి. మనం ఎల్సిఎం తీసుకున్నప్పుడు అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం పవర్ వాల్యూ, అలాగే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు మినిమం పవర్ వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ మీకు ఎల్సిఎం తీసుకున్నప్పుడు 2 ఇంటూ అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నీ తీసుకోవాలి. 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 1 కానీ పవర్ వాల్యూ మాత్రం మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. 2కి పవర్ హైయెస్ట్ వాల్యూ 4 ఉంది, అలాగే 3కి 4 ఉంది, 5కి 5 పవర్ 5 ఉంది, 7కి స్క్వేర్ ఉంది, ఇంటూ 11 ఉంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి అంటే ఇందులో కామన్గా ఉన్న వాల్యూస్ తీసుకోవాలి. కామన్గా ఉన్న వాల్యూస్ వచ్చేసి 2 స్క్వేర్, 2 ఇంటూ కామన్ వాల్యూ 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. కానీ ఇక్కడ మినిమం పవర్ వాల్యూ తీసుకోవాలి. మినిమం పవర్ వాల్యూ 2కి స్క్వేర్ ఉంది, 3కి స్క్వేర్ ఉంది, ఇంటూ 5 ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ సమ్ చూడండి. ఎల్సిఎం ఆఫ్ 3/4 ఇంటూ 6/7 ఇంటూ 9/8 ఉంది. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ డినామినేటర్ ఉంది. ఎల్సిఎం వచ్చేసి 3, 6, 9 ఉంది. హెచ్సిఎఫ్ వచ్చి 4, 7, 18 ఉంది. ఇక్కడ 3 ఇంటూ 6ని 2 ఇంటూ 3గా రాసుకుంటాం, 9ని 3 స్క్వేర్గా రాసుకుంటాం, అలాగే 4ని 2 స్క్వేర్, 7, 18ని 3 స్క్వేర్ ఇంటూ 9 ఇంటూ 2 18. ఇక్కడ వచ్చేసేటప్పటికి 2 ఇంటూ 3 ఉంది. బై డినామినేటర్లో కామన్ వాల్యూ లేదు కాబట్టి 2 ఇంటూ 3 వచ్చేసి 9, 18 అవుతుంది. ఎల్సిఎం అనేది ఆన్సర్ 18. ఇక లాస్ట్ కూడా అంతేనండి. ఈ లాస్ట్ వచ్చి 18, 27, 81కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మీకు 18, 27, 81ని మన ఇట్లా రాశాను. 1 మినిట్ అండి. ఇక్కడ 18ని 3 స్క్వేర్ ఇంటూ 2గా రాయండి. 18ని 3 స్క్వేర్ ఇంటూ 2గా రాశాను. 27ని 3 క్యూబ్, 81 3 పవర్ 4 అన్నిట్లో కామన్గా 3 ఉంది. ఇక్కడ మనకి పవరు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి లోయెస్ట్ పవర్ రాశాను. స్క్వేర్ 9 అనేది ఇక్కడ వాల్యూ అవుతుందండి. నెక్స్ట్ చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 2/3, 8/9, 64/81, 10/27 అనమాట. హెచ్సిఎఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్ అనేటప్పుడు 2, 8, 64, 10 డినామినేటర్ వాల్యూ డినామినేటర్లో రాశాను. నెక్స్ట్ వాటిని చేంజ్ చేసుకోండి. 2 అలాగే 8ని 2 క్యూబ్, 64ని 2 పవర్ 6, 10ని 2 ఇంటూ 5 రాశాను, 9ని 3 స్క్వేర్ రాశాను, 81ని 3 పవర్ 4 రాశాను, 27 3 క్యూబ్ రాశాను. ఇక్కడ పైన హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నిట్లో కామన్గా ఉండేది 2. న్యూమరేటర్లో కూడా 3నే ఉంది అన్నిట్లో కామన్. అయితే మినిమం పవర్ వాల్యూ పైన తీసుకుంటాం, మ్యాక్సిమం పవర్ వాల్యూ కింద తీసుకుంటాం. 2/81 అనేది ఆన్సర్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ పాయింట్లో చూడండి. 1.75 అలాగే 5.67 ఉంది.
అంటే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం 200 తీసుకున్నాను. ఇక్కడ 6 పక్కన 0 పెట్టుకున్నాను. సో, ఇక్కడ ఈ వాల్యూస్ వస్తాయి. 175 ఇంటూ 175, 560, 700 పైన హెచ్‌సీఎఫ్స్ కింద ఎల్‌సీఎం అనమాట. పైన 175ని 5 స్క్వేర్ ఇంటూ 7, 560ని 7 ఇంటూ 2 పవర్ 4 ఇంటూ 5, 700ని 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 7 బై డినామినేటర్‌లో 100. అయితే అన్నిట్లో కామన్‌గా ఉండాలి కాబట్టి 5, 7 వాల్యూస్ తీసుకున్నాను. పవర్ వచ్చేసి మనకి హెచ్‌సీఎఫ్ అంటే మనం లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి మనం మినిమమ్ వాల్యూ తీసుకోవాలి. మినిమమ్ వాల్యూ వచ్చేసి 1 తీసుకున్నాం బై 100. సో, 35/100 ఇక్కడ 100 ఉంది కాబట్టి 2 నెంబర్స్ తర్వాత మనం 0 తీసుకోవాలి లాస్ట్ నుంచి. అది 3 తర్వాత 0 తీసుకున్నాం. నెక్స్ట్ ఒక ఫార్ములా ఎల్‌సీఎం ఇంటూ హెచ్‌సీఎఫ్ ఈక్వల్ ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ A/Bగా తీసుకుంటే హెచ్‌సీఎఫ్ ఇంటూ ఎల్‌సీఎం ఈక్వల్ ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ అనేది ఫార్ములా. మనం హెచ్‌సీఎఫ్‌ని ఏగా కన్సిడర్ చేసుకుని XYని ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్గా తీసుకుంటే నెంబర్స్ వచ్చి ఏమవుతాయి XA, YA అవుతుంది. ఏ అనేది అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్‌గా ఉన్నది ఏ కాబట్టి ఏ ఈజ్ ఏ హెచ్‌సీఎఫ్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ హెచ్‌సీఎఫ్ ఇంటూ ఎల్‌సీఎం తీసుకున్నప్పుడు హెచ్‌సీఎఫ్ ఇంటూ ఎల్‌సీఎం ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ అనేటప్పటికి హెచ్‌సీఎఫ్ ఇంటూ ఏ ఇంటూ బీగా తీసుకున్నాం కాబట్టి ఏ ఇంటూ బీగా రాసుకుంటే ఈ హెచ్‌సీఎఫ్ క్యాన్సిల్ అవుతుంది. ఎల్‌సీఎం బై హెచ్‌సీఎఫ్ ఈక్వల్ టు AB. నెక్స్ట్ లాస్ట్ చూడండి హెచ్‌సీఎఫ్ ఈక్వల్ టు 3 ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ 2:3 తీసుకున్నాము. అంటే నెంబర్స్ ఏంటి 2 ఇంటూ 3, 3 ఇంటూ 3. సో, ఇక్కడ నీకు నెంబర్స్ వచ్చేసి 6, 9 వస్తుంది. ఇదే విధంగా మీరు ఏ సమ్ ఇచ్చినా కూడా మీరు అందులో ఉన్న అంటే షార్ట్ కట్స్‌లో 2, 3 మెథడ్స్‌లో ఉంది ఇందులో. మీరు అదే విధంగా 2, 3 మోడల్స్‌లో మీరు ఆ సమ్‌ని అంటే ఈజీగా 1 మినిట్‌లో మీరు దాన్ని ఆన్సర్